హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ అయితే మిలిటరీ స్టైల్లో మటన్ కర్రీ మా హస్బెండ్ చేస్తున్నాడు అనమాట. చాలా బాగా చేస్తారు మా వారు, చాలా రేర్గా చేస్తారు. చేసినప్పుడైతే మంచిగా చేస్తాడనమాట కర్రీస్ అయితే. ఇది 1/2 kg మటన్ అనమాట. 1/2 kg మటన్కి 2 టమాటాలు సన్నగా కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్ పెద్దది పొడవుగా కట్ చేసుకొని కొంచెం ఒక 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. నేను ఎక్కువ అన్ని కర్రీస్లో సంబార్ పొడి వేస్తాను కదా, దీనికైతే సంబార్ పొడి వేయొద్దు అనమాట. ఓన్లీ పసుపు మాత్రమే వేసుకోవాలి. వేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. దీనిలో ఇదేంటంటే నేను చికెన్ బిర్యానీ కూడా చేస్తున్నా, పక్కకి బగారా కూడా చేస్తున్నా. సో అందుకే కింద బండంత ఇట్లుందనమాట, ఇగ్నోర్ చేయండి. సో ఇప్పుడు వాటర్ అయితే ఒక గ్లాస్ పోసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ పీసెస్కి పట్టిందే బాగుంటుంది అనమాట సాల్ట్. కొందరు మనం తర్వాత ఎంత పైకి వెళ్ళి వేసినా అది మంచిగా అనిపించదు. ఫస్ట్ స్టార్టింగ్లో వేసిందే బాగుంటుంది. సాల్ట్ అంటే కరెక్ట్ పడుతుంది అనమాట పీస్కి. ఈ మిలిటరీ స్టైల్ మటన్ కర్రీ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. దీనికైతే మెయిన్ మసాలా ఇది ఒక్కటే అనమాట. ఇది ఉంటే చాలు, ఇంకా అసలు కర్రీ ఎక్సలెంట్గా కుదిరింది. నిజం చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది. మీరు కంపల్సరీ ట్రై చేసి అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడతారు అని నేను అనుకుంటున్నాను. దీనికి వచ్చేసి ఏంటంటే అల్లం వెల్లుల్లి, 2 చెక్క, 3 లవంగాలు, 2 ఇలాచి, ఒక 10 మిరియాలు, 1 స్పూన్ గసగసాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 10 ఎండుమిర్చి అనమాట. ఇంకా మనం కారం వేయము దీనిలో, ఎందుకంటే మనం ఎండుమిర్చి వేస్తున్నాం కాబట్టి. సో ఇవన్నీ వేసి చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. నాకు ఎందుకో నాన్ స్టిక్ కంటే కూడా సిల్వర్ బాండీలో ఫ్రై చేసి టేస్ట్ బాగా అనిపిస్తాయి అన్నమాట. కొన్ని అయితే నేను నాన్ స్టిక్లో చేస్తా, కొన్ని సిల్వర్లో చేస్తా. ఇనుప మూకుడు కూడా ఉంది, కొన్ని దానిలో చేస్తాను. ఇంకా ఇవాళ అయితే నేను దీనిలో వేయించుతున్నాను అనమాట. చిన్న మంట మీదగా మంచిగా ఫ్రై చేసుకొని పౌడర్ పట్టుకోవాలి మిక్సీలో వేసుకొని. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంది. మా వారు ఏంటంటే నాన్ వెజ్ కర్రీస్కి నువ్వు ముందు రోజు పట్టినా సరే వద్దు, అప్పటికప్పుడు మిక్సీ చేసి వేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది అంటారు. కారపొడి, చట్నీ అవన్నీ మ్యాక్సిమం మా ఇంట్లో రోట్లోనే నూరుతానమాట. అందుకే కొంచెం నాకు వర్క్ లేట్ అవుతుంది. ఆఫ్టర్నూన్ అయినా పని కాదనమాట. ఎవరు కాల్ చేసినా అదే అంటారు, 1 అవుతుంది, 2 అవుతుంది, ఇంకా పని కాలేదా అనేసి. ఇక్కడైతే 3 విజిల్స్ రావాలి. ఎక్కువ విజిల్స్ వస్తే మరీ మెత్తగా అయిపోతుంది. సో 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంకా మసాలా దినుసులు వేసాం కదా, 1 స్పూన్ ధనియాలు కూడా వేసి వేయించుకోవాలన్నమాట. ఎందుకంటే ఫస్ట్ వేయించడం మర్చిపోయాము, అందుకని తర్వాత ధనియాలు కూడా వేసి వేయించి అన్నిటినీ కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే బాండీలో ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ వేసుకుంటాం. ఇంకా దీనిలో ఏవి వేసే పని లేదు. ఆల్రెడీ మనం మటన్ కూడా ఉడికిపోయింది, 3 విజిల్స్ పెట్టాం కదా. ఈ మసాలా మొత్తం కుక్ అయ్యి కొంచెం మనకు ఆయిల్ చూడండి ఒక 3 మినిట్స్కి సైడ్కి వస్తుంది అనమాట. అట్లా వచ్చేటప్పుడు మనం బాయిల్ చేసుకున్న మటన్ ఉంటుంది కదా, అది తీసి దీనిలో వేసుకోవాలన్నమాట. పెద్దగా టైం అస్సలు పట్టలేదన్నమాట. 20 మినిట్స్లోనే ఈ కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. గ్రేవీ కొంచెం లాగా అనిపించింది, అసలు ఇది ఎట్లా సరిపోతుందా అని అనుకున్నాను. కానీ 5 మెంబర్స్ తిన్నామన్నమాట మేమైతే. అంటే మా వారు 2 టైమ్స్ తిన్నారు, మేము కొంచెం కొంచెం టేస్ట్ చేసాము. సో ఇప్పుడు మటన్ అయితే ఉడికింది కదా, కొంచెం నాకైతే ఒక గ్లాస్ వాటర్ కూడా ఎక్కువే అనిపించింది అనమాట. ఇంకా మటన్ వరకు వేసుకున్నాము, దానిలో కొంచెం సూప్ అయితే మిగిలిపోయినాయి. మనం అట్లా కూడా మిగలకూడదు అనుకుంటే 3/4 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. నేనైతే 1 గ్లాస్ పోసే కాబట్టి కొంచెం వాటర్ మిగిలిపోయినాయి. ఇంకా అవి మటన్ ఉడికిన వాటర్ కదా, వేస్ట్ చేయడం ఎందుకని ఎట్లా నేను పక్కన చికెన్ బిర్యానీ చేస్తుంటే దానిలో పోసేసాను అనమాట. నాకు ఎందుకో ఫుడ్ అస్సలు వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు అనమాట. ఇంకా వాటర్ అన్నీ కొంచెం అడుక్కున్నాయి అనమాట. తీసేసి ఇంకా పీసెస్ వరకు దీనిలో వేసి ఈ మసాలాలో మంచిగా కుక్ అవ్వాలి. ఇంకా ఇంతే అనమాట. మళ్ళీ ఇట్లా ఒక 10 మినిట్స్ కుక్ అవ్వాలి. 10 మినిట్స్ ఆర్ 7 మినిట్స్, అంతా ఒక 20 మినిట్స్ ప్రాసెస్ అనమాట. కర్రీ చాలా అంటే చాలా త్వరగా అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మా వారు కొంచెం నాన్ వెజ్ కర్రీ, ఏ కర్రీ అయినా మంచిగా ఇంట్రెస్ట్గా చేస్తారు. లేదంటే ఎప్పుడో ఒకసారి జెంట్స్ వంట చేయడం వల్ల
మరి టేస్ట్ అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకు ఏ కర్రీ చేసినా మంచిగా అనిపిస్తుంది. ఇంట్రెస్ట్ పెట్టి బాగా చేస్తాడు. కాకపోతే కటింగ్స్ అవన్నీ నేను అందిస్తానమాట. అందిస్తే ప్రాసెస్ ఆయనే చేస్తాడు. ఇంకా ఇట్లా ఆయిల్ అయితే సపరేట్ అయ్యేంత వరకు మంచి కుక్ చేసుకోవాలి. మనం 4 విజిల్స్ పెట్టామనుకో మటను చాలా మెత్తగా అయిపోతుంది. సో నేను 3 విజిల్స్ పెట్టా, పర్ఫెక్ట్ కుక్ అయిందనమాట. అంటే మీరు చేస్తే చెప్తున్నాను, ఎక్కువ విజిల్స్ ఏం అవసరం లేదు. నార్మల్ ఫ్లేమ్ మీద 3 విజిల్స్ అయితే సరిపోతుంది. అసలు నిజం చెప్తున్నా, చాలా అంటే చాలా బాగా కుదిరింది. చపాతీకి బాగుంది, రైస్కి బాగుంది, బగారాకి చేశాను అనమాట నేను. వైట్ రైస్కి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే అప్పటికప్పుడు అన్నీ ఫ్రెష్గా వేసింది, ఎంతైనా కర్రీ బాగుంటుంది. మళ్ళీ మటన్ కూడా మనం తెచ్చే విధానంలో కూడా కర్రీ టేస్ట్ అనేది ఉంటుంది. ఆ మటన్ ఎలా తేవాలి, ఎలా చూసి తెచ్చుకోవాలి అనేది కూడా అందరికీ తెలియదు అనమాట. కొంచెం మంచిగా చూసి తెచ్చుకుంటే ఏది ఫ్రెష్ ఏది ఎట్లా అనేది మనకు అర్థమైపోతుంది. మా వారు ఏంటంటే మటను బాయిల్ చేసినా కొంచెం వాటర్ ఉన్నాయి, అవి వేయకుండా కొంచెం నార్మల్ వాటర్, ఒక పావు గ్లాసు చాయ్ గ్లాస్ వాటర్ వేశాడు. ఇంకా వాటర్ అయితే నేను బిర్యానీలో వేసాను. అలా కాకుండా అవి వేసుకున్నా కానీ బాగుంటుంది. ఇంతే అనమాట. ఇంకా కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మళ్ళీ నేను చేశాను అనుకుంటారు కాబట్టి ఒక చిన్న బిట్ అట్లా చేస్తా అంతే. నన్ను ఎందుకు తీస్తున్నావు అంటున్నాడు అనమాట. సో నేను చేశానో మా వారు చేశారో మీకు తెలియాలి కదా, అందుకనేసి ఆ చిన్న క్లిప్పింగ్ అయితే తీశాను. చాలా అంటే చాలా బాగా కుదిరిందబ్బా. ఎన్నిసార్లు చెప్తున్నా, నిజంగా నమ్మండి, మీరు కూడా ట్రై చేయండి. సో కర్రీ అయితే ఫైనల్గా ఇంకొక 1 మినిట్లో అయితే రెడీ అయిపోతుంది. చివరగా వచ్చేసి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేయాలి. ఎప్పుడైనా సరే కొత్తిమీర ఎక్కువ వేసుకొని పుదీనా కొంచెం తక్కువ వేసుకుంటే నాన్ వెజ్ కర్రీస్కి టేస్ట్ బాగుంటుంది. కానీ చాలా వరకు పుదీనా ఎక్కువ వాడతారు, కానీ మేమైతే కొత్తిమీర ఎక్కువ వాడతాను, పుదీనా కొంచెం తక్కువ వేస్తానన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే పుదీనా కొత్తిమీర వేసి ఒక్కసారి కలిపేసి దించడమే. ఇప్పుడు మనకి ఇంత చిక్కగా ఉంది కదా, ఇంకా సేపటికైతే ఆ వేడి చల్లారి నాకైతే ఇంకా దగ్గరకు వచ్చిందనమాట. జస్ట్ పీసెస్కి మాత్రమే ఆ గ్రేవీ పట్టుకొని ఉంది, అస్సలు సూప్ లాగా లేదు. ఇది ఇంత తక్కువైందా అనుకున్నాం, కానీ అన్నం అయితే మంచిగా కలుస్తుంది అనమాట. గ్రేవీ లాగా అనిపించలేదు, కానీ అన్నం మంచిగా కలుస్తుంది. ఉప్పు అన్నీ, కారం అన్నీ పర్ఫెక్ట్ సరిపోయినాయి అనమాట. నాకైతే కొంచెం కొలతలు అటు ఇటు మిస్ అవుతుంది, నాకు అంత పర్ఫెక్ట్ కొలత రాదు. సో ఇట్లా వేసినాకైతే గ్యాస్ బంద్ చేసి మనం వెంటనే మూత పెట్టేయాలన్నమాట. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది పోకుండా వెంటనే మూత పెట్టాలి, అట్లా వదిలేయొద్దు అనేసి చెప్పారనమాట. సో ఇంకా ఒక 1 మినిట్ పుదీనా కొత్తిమీర వేసినాకైతే ఉంచేసి ఇంకా నేను ఇట్లా ఉందన్నమాట. 1 మినిట్ తర్వాత, ఇంకా సేపటి తర్వాత అయితే ఇంకా కలర్ బాగా చేంజ్ అయింది. కాకపోతే నేను అప్పుడు పిక్ తీయలేదన్నమాట. ఇలా మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేసాను. ఇది మా చెట్టుదే పుదీనా, అప్పటికప్పుడు తెచ్చి కోసి కట్ చేసి వేశాను. ఇంకా చాలా అంటే చాలా బాగా కుదిరిందబ్బా. మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదే రోజు నేను చికెన్ బిర్యానీ కూడా చేశాను, ప్లస్ బగారా రైస్ చేశాను, బొబ్బట్లు చేశాను, మటన్ కర్రీ, మిలిటరీ స్టైల్ మటన్ కర్రీ. ఎప్పుడు ఒకటేలాగా ఏం తింటాంలే అనేసి ఈసారి డిఫరెంట్గా చేసాము. ఇప్పుడు మటన్లో అయితే నేను ఒక 5-6 వెరైటీస్ చేస్తాను. మటన్ బిర్యానీ చేస్తా, మటన్ కర్రీ చేస్తా, దోశకి అయితే ఒకలాగా చేస్తా, రైస్కి అయితే ఒకలాగా చేస్తా, బగారాకు ఒకలాగా చేస్తా. మొన్న మా వారు బర్త్డే చేసినప్పుడు మేము వంట అతన్ని పిలిపించాము, ఆయన ఇంకొకలాగా చేశాడు. నాకు ఆయన మెథడ్ కూడా బాగా నచ్చింది, నేను తిని టేస్ట్ చేశాను, మొత్తం దగ్గరుండి చూసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఒక 1 వీక్ ఆగి అతను ఎలా చేశాడో సేమ్ నేను ఇంట్లో 1 kg మటన్తో చేసి చూపిస్తాను. కంపల్సరీ మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఇవాళ వీడియో అయితే ఇది అనమాట. ఇది ఆల్రెడీ షార్ట్కి తీశాను, ఇంకా జస్ట్ ఒక క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను. నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.